హలో అండి. ఎక్కడికి బయలుదేరామని అనుకుంటున్నారా? ఎక్కడికో చెప్పుకొని చూద్దాం. సరే, మీరేం చెప్తారు కానీ నేనే చెప్తాను. ఫస్ట్ అయితే నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి వాస్కోది. ఇదంతా అయితే బైనా బీచ్. నైట్ వ్యూ అయితే ఇలా ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఒక సైడ్ మొత్తం బీచ్ ఉంటే ఇంకో సైడ్ మొత్తం ఊరు ఉంటుంది. అసలు చూడ్డానికి ఎంత బాగుంటుందంటే వాస్కో అంత బాగుంటుంది. ఇక్కడ నుంచి మాకైతే పన్జీ 28 to 30 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. చూడండి, అక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అది వర్ణపూరి. లాస్ట్ వీడియోస్లోని క్యాంటీన్లో కూడా చూపించుంటాను, వర్ణపూరి నావ్మార్ట్ క్యాంటీన్. ఇంకా ఇది నైట్ వ్యూలో గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇవన్నీ మా ఇంటికైతే చాలా దగ్గరలోనే ఉంటాయి. మేము ఇలా బండి తీసి బయటికి రాగానే చాలు ఎయిర్పోర్ట్, వర్ణపూరి, నవమార్ట్ క్యాంటీన్ ఇవన్నీ మాకు చాలా దగ్గరగానే ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుంటుందో. ఇవన్నీ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న షాప్స్ అనమాట వాస్కోలో. ఫస్ట్ క్రై, లెన్స్ కార్ట్, గ్రాబ్ అండ్ గాన్, మార్కెట్ 99 ఇలా ఆల్వేస్ ఇక్కడ అన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ట్రైన్స్ అన్నీ కాస్ట్ మాల్స్ అనమాట. చూసినంత అందంగా అయితే మనమైతే అందులోకి వెళ్ళి కొన్నాం. ఈ చూడండి, బ్రిడ్జ్ కూడా ఈ మధ్యన కొత్తగా ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ వీడియోస్లోనైతే ఇది లేదు, ఇప్పుడిప్పుడు కడుతున్నారనమాట ఈ బ్రిడ్జ్ని. దాని తర్వాత ఎక్కడికి వస్తున్నాం అని చెప్పాను కదా, ఇది పాయింట్ అనమాట. యాక్చువల్గా ప్యాంటలూన్స్ కేఎఫ్సీ అయితే కాదులేండి, విశాల మార్ట్కి అయితే వచ్చాం. విశాల్ మార్ట్కి ఎందుకు వచ్చామంటే మా బ్రాహ్మణికి స్కూల్లో షూస్ కొనమన్నారనమాట. ఒకరికని చెప్తే ఇంకొకరికి తీసుకుందాం అన్నట్టు మా సితారాకి కూడా చూసేసాం. ఆ విధంగా సితారాకి ఇదిగో నేను కూడా తీసుకున్నాను, నాకైతే ఇవి నచ్చాయి అని చెప్పి నేను తీసుకున్నాను, సితారాకి తీసుకున్నాను. ఇంకా ఈ కార్డు విషయానికి వస్తే మాకైతే ఇది గిఫ్ట్ కార్డ్ అండి. గవర్నమెంట్ అయితే మాకు ఇయర్లీ వన్స్ ఇస్తూనే ఉంటుంది. ఇంకా అక్కడ మా బ్రాహ్మణికి అయితే స్కూల్ షూస్ దొరకలేదు అని చెప్పి మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇదైతే గోవా రోడ్ సైడ్ మార్కెట్ అండి. ఎంత బాగుంటుందంటే అసలు ఇక్కడ ఏం తీసుకున్నా రోడ్ సైడ్ మార్కెట్ లానే ఉండదు. రోడ్ సైడ్ మార్కెట్ అని పేరుకే కానీ ఇక్కడ మాత్రం ప్రైసెస్ చాలా రేట్గా ఉంటాయి. ఎంతైనా ఏమైంది చెప్పండి, మా బ్రాహ్మణికి అయితే మార్కెట్ మొత్తం తిరిగినన్నా షూస్ అయితే దొరకలేదు. ఇంకో విషయం ఏంటంటే తన సైజ్ షూస్ అయితే అస్సలు దొరకలేదు. సరే, తను మాత్రం చాలా ఆతృతగా అయితే తిరుగుతుంది, తనకైతే షూస్ దొరికేస్తాయని. ప్రతి ఒక్క షాప్కి అయితే వెళ్ళాం కానీ పాపం తనకైతే షూస్ దొరకలేదు, స్కూల్ షూస్. దాని తర్వాత మా వారైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. నాకైతే విశాల్ మార్ట్లో కొనేసారు. మా సీతుకు కూడా యాక్చువల్గా తీసుకున్నాను. ఇక్కడ మా బ్రాహ్మణికి అయితే దొరకలేదు, తనకైతే ఆన్లైన్లో వేద్దామని అయితే అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయం ఏదో చెప్పగలరు. ఓకేనా? బాయ్ బాయ్.